My heart is powered by my passion. My mind is driven by my dream. I am Lady Predator. Hello. Mic testing 1 2 3. Welcome to LP Universe. నమస్తే. ఏం చేస్తున్నారు అందరూ? ఎలా ఉన్నారు? నేను వస్తున్నా, ఆగండి నా కోసం. ఇద్దరు నాకేనా, లేకపోతే ఒక అతను ఇంకొక అతనికి రివైవ్ ఇస్తున్నారా? ఇద్దరు నాకే. మన స్వాడ్ని అప్గ్రేడ్ చేసేసుకుందాం. బ్లేడ్ని, స్వాడ్ అంటున్నారు చూడండి దీన్ని. బ్లేడ్ని అప్గ్రేడ్ చేసుకొని ప్రశాంతంగా ఈవెంట్లోకి వెళ్ళిపోదాం. హాయ్ టెక్ మహారాజ్ గారు, నమస్తే అండి. మిస్టర్ విపిసి డూడ్, బేసికలీ గేమ్లో బిగినర్స్ ఇవన్నీ విషయం పక్కన పెడితే కనుక మీరు గేమ్ ఎందుకు ఆడుతున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రూల్. ఎందుకు అని అంటే రియల్ లైఫ్లో ఉన్న ప్రెషర్స్ని తప్పించుకోవడానికి, లేకపోతే టైంపాస్ కోసం గేమ్ ఆడుతూ దానికోసం ఏం చేస్తున్నారు అని అంటే దాన్నే ఎక్కువ సీరియస్గా తీసేసుకుంటూ దానిపైన ప్రెషర్ పెంచేసుకుంటున్నారు. దానికోసం అంటే ఏంటి అని అంటే కనుక ఉన్న ప్రెషర్ని తగ్గించుకోవటానికి వచ్చి లేని ప్రెషర్ని పెంచుకుంటున్నారు. నా సబ్స్క్రైబర్స్కి ఎప్పటి నుంచో నేను చెప్పేది ఒకటే విషయము, ఒకవేళ మీరు గేమ్ని సీరియస్గా కాకుండా ఫన్ కోసమో ఎంటర్టైన్మెంట్ కోసమో ఆడితే కనుక మీకు టిప్స్ అక్కర్లేదు, ట్రిక్స్ అక్కర్లేదు. సపోర్ట్ కాక గేమ్లో ఆడుకోండి అంతే, ఎట్లొస్తే అట్లా ఆడండి. ఒకవేళ మీరు కాంపిటేటివ్ ప్లేయర్, ఒకవేళ గేమింగ్నే కెరియర్గా మార్చుకోవాలి అనుకుంటే అప్పుడు గేమ్ని సీరియస్గా తీసుకోండి. అంతే, ఇదే టిప్ చెప్పగలుగుతాను నేను ఎవరికన్నా కూడా. ఎందుకు ఆడుతున్నామో అనే విషయాన్ని క్లారిటీ పెట్టుకోండి. ఫ్రెండ్ ఎవరో వచ్చి చిచ్చిచి నీకేడి ఇంతనే ఉందా, నీది ఇంతనే ఉందా అని అంటే వాళ్ళు రెచ్చగొడతారు. మీరు అస్సలు టెంప్ట్ అవ్వకండి. నీ దగ్గర ఈ స్కిన్ లేదా, నీ దగ్గర ఆ స్కిన్ లేదా, నా దగ్గర ఈ స్కిన్ ఉంది అని అంటారు. అక్కడ పోయేవి మీ డబ్బులు. సో ముగ్గురు తగలబడిపోయారా? సారీ మేడం, ఇంకెప్పుడు కాల్చను. తాగడం తప్పు కాదు, ఇలా ఎక్కడ పడితే అక్కడ పడి చూడు. మీరేం కంగారు పడకండి, ఫైర్ ఇంజిన్ నేను పిలుస్తాను. అవ్వా ఏంటి ఎల్పి? బగ్గీ తీసుకొని ముందుకు వచ్చారా ఏంటి? ఎల్పి ముందుకు వెళ్ళిపోతున్నావు, డిప్ప మీద వేస్తారు, తర్వాత మళ్ళీ గుమ్మడికాయలాగా ఏడుస్తావు. మోటివేషన్ ఛానల్ ఇప్పుడు మోటివేషన్ ఛానల్ అని కాదులే, కానీ ఎక్కువగా పెద్దగా సమాజ సేవ గసుంటివి ఏం చేయలేం. కానీ చూసే 10 మంది సబ్స్క్రైబర్స్ని అట్లీస్ట్ పెద్ద సమాజ సేవ మదర్ తెరీసా లాగా చేయకపోయినా అట్లీస్ట్ కొద్దో గొప్ప అయినా నా సబ్స్క్రైబర్స్ ఆరోగ్యంగా అండ్ హ్యాపీగా ఉండాలి అనుకోవడం అంటే మినిమం రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ మై సబ్స్క్రైబర్స్. మిమ్మల్ని లైక్స్ కొట్టమని అడుగుతున్నాను కదా, ఎట్లాగైతే అడుగుతున్నాను, మీరు నాకు లైక్ కొట్టి నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కొద్దో గొప్ప 2-3 విషయాలు మీకు క్లారిటీగా చెప్పటం, మీ పట్ల బాధ్యతగా ఉండటం నా బాధ్యత. అర్థమైందా? కానీ బంగారం సార్, మీ లైక్లు అడిగి, మీ సబ్స్క్రైబ్లు అడిగి నేను ఛానల్ ఇట్లా రన్ చేసుకుంటున్నాను కాబట్టి మీ పట్ల బాధ్యతగా ఉండటమే నా బాధ్యత. చాలా వాళ్ళకి ఇంకెక్కువ మోటివేషన్ చెప్పించకండి. డోంట్ డిస్టర్బ్ మీ. ఓకే, మిమ్మల్ని లేపేస్తాను రా. ఏంట్రా ఇది? ఆగండ్రా మీ దుప్పలు దగ్గర.
తూచ్ ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. అరే ఇదేమైతుంది, నేనేం చేస్తాను, నువ్వేం చేస్తావురా? చూడొచ్చు కదా నా వైపుకి. ఇట అంబోతులో తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? యూఎస్ఎడ్ వాళ్ళు ఏమయ్యారు? అందరు పోయారా? రియలీ? అక్కడ ఫైట్ జరిగిపోతుంది, నాకు థర్డ్ పార్టీ కిల్స్ వచ్చేస్తాయని చాలా ఆశపడ్డాను నేను. పావం. బైక్ పెట్టి ఇంకొక అతను ఇటువైపు నుంచే కదా కొట్టారు. ఇక్కడ దూరం నుంచి కనపడతారు, దగ్గరకు వచ్చేసరికి ఓ బాయ్ కనిపించారు 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 కనిపించారు. నేనే రొటేషన్ చేస్తుండే కదా. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఎన్నిసార్లు అవుతారా బాబు? ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా, బొక్కలో చూస్తున్నావు. ఎన్నిసార్లు కొట్టినా చావని పావురా నువ్వు. పోయినసారి అంత అయినా కూడా చిగురాలేటిల్లనకి దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? దెబ్బ దెబ్బకు నాలో ఈగో రెట్టిపోతుంది తప్ప సరెండర్ అయ్యే ప్రసక్తే లేదు. ఆయన గుండె ఎన్నిసార్లు పగిలిందో కదా. ఎన్నిసార్లు పగిలింది కౌంట్ చేశారు ఎవరైనా?
తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. తీ శత్రు ప్రాణ కత్తి కింద ఉన్నా కూడా ప్రేమిద్దాం అవుతున్నాడంటే ఏం గుండు రావాడిది, ఆ గుండె బతకాలి. వస్తున్నా. ఇది మాత్రం చాలా మజా వచ్చింది నాకు. క్లోజ్ రేంజ్ అయితే ఓడిపోతుండే కానీ స్నైపర్ లాంగ్ రేంజ్ అయ్యి చాలా క్రేజీ. లాస్ట్ 1v3 క్లచ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. ఇద్దరు కలిపి 1v3 కూడా కాదు 1v4 కదా వీళ్ళు. చూపిస్తా.